కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే హరీష్ బాబు ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే 2 వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను విక్రయించాలని, తద్వారా మద్దతు ధరతో పాటు బోనస్ పొందవచ్చని తెలిపారు. గ్రేడ్ ఏ రకం వడ్లకు మద్దతు ధర 2389 రూపాయలు కాగా, గ్రేడ్ బి రకానికి 2369 రూపాయల ధరను ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తేమ శాతం తక్కువగా ఉండేలా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టాలని సూచించారు. రోడ్ ఏదైతే కొత్తిమీర నుంచి దయగా ఉందో అది కూడా చాలా కొంత కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టిండు. మొన్న నేను మినిస్టర్ క్వార్టర్స్ లో మన మంత్రి గారిని కలవడానికి పోయినప్పుడు ఆయన కూడా కలిస్తే ఆయన కూడా ఆ రోజు మీరు తప్పకుండా చేయాల్సిందే, ఎందుకంటే వర్షాకాలం అయిపోయింది, ఎప్పుడు చూసినా వర్షాలని లేకపోవడం నుంచి ఒడుగూడెం వరకు ఈ ఏదైతే 15 కిలోమీటర్ల రోడ్డుకు నిర్మాణం, మధ్యలో 2 బ్రిడ్జిల నిర్మాణం కోసం కూడా ప్రభుత్వం R&B డిపార్ట్మెంటు 41 కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్టర్ కూడా అసైన్ అయిపోయాడు. త్వరలోనే ఆ పనులు కూడా మొదలు పెడదాం. తర్వాత ఒడుగూడెం నుంచి కర్జీ వరకు ఏదైతే నాన్ ఫారెస్ట్ ఏరియా ఉన్నదో దానికి ఆ విషయంలో బీటీ రెన్యువల్ కూడా అవసరం ఉన్నది. తప్పకుండా ఆ విషయంలో కూడా చొరవ తీసుకుందాం. చాలా కాలం తర్వాత బొప్పురానికి మళ్ళొక రోడ్డు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నాం 2.5 కోట్లతోటి. ఇవాళ బ్రిడ్జ్ అక్కడ ఒక వాగు ఉన్నది, ఆ వాగు ఒర్రే ఉన్నది, ఆ ఒర్రే మీద బ్రిడ్జ్తో పాటు పార్వతీపేట టు బొప్పురం 2.5 కోట్ల 3 లక్షల రూపాయల అంచనాతోటి రోడ్డు నిర్మాణం పూర్తిగా భీమిని. చాలా కాలంగా రోడ్ అంతా పాడైపోయింది, బీటీ రెన్యువల్ కూడా అవసరం ఉంది అని అంటే 1,37,00,000 రూపాయలతోటి అది కూడా టెండర్ ప్రక్రియ పూర్తి అయిపోయింది. ఈ వర్షాలు పడేలోపు పూర్తిగా ఈ రోడ్ల నిర్మాణం ఏదైతే మనం టెండర్లు పూర్తి చేసుకున్నాం ఆ పనులు పూర్తిగా చేయించే ఏర్పాటు కూడా చేస్తాం. కొంత R&Bలో అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు కాబట్టి పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. అదే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కొంచెం పర్యవేక్షణ లోపించింది. మనకు ఫుల్ టైం ఈఈ లేడు, డిఈ లేకపోవడంతో మన డిఈ గారేమో మంచిర్యాలకు మనకు ఈఈ గారేమో మనకు ఇన్ఛార్జ్ ఈఈ నిర్మల్ నుంచి రావాలి. ఈ అధికారుల పర్యవేక్షణ లేక లోపంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి. నేను లాంగ్ పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తాం. దయగా మండలం చాలా వెనుకబడ్డది. ఇప్పుడు మొన్నటి మన ఈ CRIF కింద గత సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద 20 కోట్ల రూపాయలు మంజూరు అయితే మనకు పెద్దవాగు మీద 2వ బ్రిడ్జ్ నిర్మాణం కోసం చాలా కాలంగా ల్యాండ్ అక్విజిషన్ కోసం చాలా ఇబ్బంది అయింది. అక్కడ రైతులు కొంత మాకు నష్టపరిహారం కావాలని డిమాండ్ చేయడంతో అదే 25 కోట్లతోటి వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేమందరం జరుపుతాం, మాకు డబుల్ బీటీ కావాలని కోరినారు. వాళ్ళందరూ ముందుకు వచ్చారు. రోడ్డు సౌకర్యంతో మనకు గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది, మన ల్యాండ్ విలువ రేటు కూడా పెరుగుతుంది.